హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఒక నిజం చెప్పాలి. నేను హైదరాబాద్ వచ్చి 15 ఇయర్స్ అవుతుంది, కానీ ఫస్ట్ టైం అయితే చార్మినార్కి వచ్చాను. ఇక్కడ చార్మినార్ నైట్ వ్యూ చూస్తుంటే మాత్రం అసలు నేను ఇన్ని రోజులు అసలు ఎందుకు రాలేదు, అంత బిజీగా ఏం పీకేనా అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. నేనైతే వాటిని ఏది చూడలేదు. నిజంగా మీరు అనుకోవచ్చు ఇలాంటి దరిద్రుడు నేను ఎక్కడా చూడలేదని. ఎందుకంటే హైదరాబాద్ 15 ఇయర్స్ అయితే ఇంతవరకు అసలు చార్మినార్ కానీ లేకపోతే ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ కానీ విజిట్ చేయకుండా ఉన్నాడంటే అది నేను ఒక్కడే చూస్తాను అనుకోవచ్చు మీరు. ఇప్పుడు కూడా నేను వచ్చేవాడిని కాదు, కాకపోతే మా ఆఫీస్ కొలీగ్స్కి ఇక్కడ కొంచెం షాపింగ్ అయితే ఉంది. సో అందుకోసం అని చెప్పేసి రమ్మంటే వచ్చానమాట. తను ఆఫీస్ మా కొలీగ్, అలాగే సాయి అని ఇంకొక కొలీగ్ అనమాట. ముగ్గురం కలిసి వచ్చాము. సరే, నా గురించి ఎందుకులే కానీ చార్మినార్ నైట్ వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. అసలు నాకైతే అసలు ఎంతసేపు చూసినా కానీ చూడాలనిపించింది, అంత బాగుంది. నిజంగా చార్మినార్ వ్యూ అయితే మాత్రం నైట్ వ్యూ చాలా బాగుంది. అలాగే చార్మినార్ దాటిన తర్వాత కొంచెం ఇక్కడ ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్న ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఒకటి ఉంది. అంటే నిజామియా హాస్పిటల్, అంటే దీన్ని యునాని హాస్పిటల్ అయితే అంటారు. ఇది ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి హాస్పిటల్ అంట. మరి ఇప్పుడు వర్కింగ్లో ఉందో నాకైతే తెలీదు. నెక్స్ట్ అక్కడ నుంచి ఎదురుగా ఉన్నటువంటి మక్కా మసీద్ అనమాట ఇది. మక్కా మసీద్ లోపలికైతే వెళ్ళాం, కానీ ఇంకా లోపలికంటే ప్రేయర్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాము. ఎందుకంటే టైం అయిపోయిందంట, 9 గంటలకే క్లోజ్ అంట. మేము వెళ్ళేసరికి 9:30 వరకు అయితే అవుతుంది. అంటే కొంచెం లేట్గా అయితే వెళ్ళాము ఈ ట్రాఫిక్ వల్ల. ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిందా? ఇక్కడ ఒకేసారి ఇక్కడ ఒకటి గోకుల్ చాట్ ఒకటి, ఇక్కడ ఒకటి హైదరాబాద్ లో. ఓకే, అంటే మనకి 2007లో బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది ఇక్కడ మక్కా మసీద్, అలాగే లుంబిని పార్క్, గోకుల్ చాట్, ఇలాగా కొన్ని బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగినాయి కదా. సో ఇక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. ఒకటి బ్రో, మనం ఏ మతం అయినా ఏ కులం అయినా కానీ మన హిస్టారికల్ ప్లేసెస్ని మనం కలిసి కాపాడుకోవడం అది మన రెస్పాన్సిబిలిటీ. ఇది నా ఒపీనియన్. నిజంగా అలాంటి బాంబ్ బ్లాస్టులు జరగడం చాలా బాధాకరం. అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి మన దేవుడిని అయితే కోరుకుందాము. చార్మినార్ కానీ, అలాగే హాస్పిటల్ కానీ, మక్కా మసీద్ కానీ, ఇవి చూడడానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి. అసలు కన్స్ట్రక్షన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అయితే మనం ఫ్యూచర్లో చూడలేము. సో అంత బాగున్నాయి ఇక్కడ. ఏంటి మళ్ళీ చెప్పు. గోల్కొండ నుంచి ఇక్కడికి సొరంగం ఉందంట. సొరంగం ఉందా? ఎక్కడికి? ఇక్కడికి, ఈ మసీద్. గోల్కొండ నుంచి ఇక్కడికి ఉంది. అప్పుడు ఏంటంటే ఎవరైతే మన రాజు ఉన్నారో అది అక్కడి నుంచి ఎవరైనా వస్తుందంటే ఆ సొరంగం నుంచి ఇక్కడికి వచ్చేవాడు.
ఇక్కడ మక్కా మసీదు నుంచి చార్మినార్ వ్యూ అయితే చాలా క్లియర్ గా ఉంది, చాలా బాగా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే తాజ్ మహల్ కంటే చార్మినారే ముందు కట్టారంట. ఆ విషయం నాకు రీసెంట్ గా అయితే తెలిసింది. 400 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్స్ అంటే మామూలుగా ఉండదు, ఈ మాత్రం ఉంటది. అంటే ఎవరైతే వాళ్ళంటే ఎవరి సమాధులు ఎవరు కట్టించే ఎవరు కట్టించారు? చార్మినార్ ఎవరు కట్టించారు? గూగుల్ చేద్దామా? చార్మినార్ని కట్టించింది కులీ కుతుబ్ షానే కదా. సో వాళ్ళకి సంబంధించినటువంటి 4 తరాల వాళ్ళు చనిపోయినటువంటి సమాధులు అయితే ఇక్కడే ఉన్నాయంట. 4 generations వాళ్ళన్నీ ఇక్కడే సమాధులు ఇక్కడే ఉన్నాయా? బ్రో, ఒకవేళ మేము ఏదన్నా వీడియోలో తప్పుగా ఏదైనా మాట్లాడితే క్షమించండి. నిజంగా చార్మినార్ నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది, అసలు సూపర్గా ఉందన్నమాట వ్యూ అయితే. ఒకవేళ మీలో ఎవరైనా సరే నైట్ వ్యూ కనుక చూడకపోతే నెక్స్ట్ సండే కానీ నెక్స్ట్ వీకెండ్లో అయితే వచ్చేసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఈ చార్మినార్లో ఉన్నటువంటి కంప్లీట్ షాపింగ్ అయితే మొత్తం ఒక లుక్ వేద్దాము. సో వీడియో మొత్తం చూసినందుకు చాలా పెద్ద థ్యాంక్స్ మీకు. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.